భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు వేదాలు. దేవభాషలో ఆవిర్భవించిన ఈ వేదాలు సమగ్రంగా మరే ఇతర భారతీయ భాషలోకి పరివర్తన చెందిన దృష్టాంతాలు చరిత్రలో లేవు. సారస్వత చరిత్రలో అపూర్వ ఘట్టంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఈ బృహత్తర యజ్ఞాన్ని ఒంటి చేత్తో నిర్వహించి 4 వేదాలను తేటతెనుగు వచనంలోకి అనువదించి ఆ ఆధ్యాత్మిక ఆకాశ గంగను తెలుగు మాగాణిలోకి ప్రవహింపజేసిన అపర సాహితీ భగీరథులు అక్షర బ్రహ్మ ఆంధ్ర వ్యాసులు శ్రీమాన్ దాశరథి రంగాచార్య. భారత సంస్కృతి ఏదైతే ఉన్నదో అది అత్యుత్తమమైంది. భారత సంస్కృతి భారతదేశానికి మాత్రమే సంబంధించింది కాదు, అది మానవజాతికి సంబంధించింది. భారత సంస్కృతిలో మానవుడు ఉంటాడు, మిగతా ఏముండవు. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః అన్నాడు. సర్వేపి అని అంటే భారతీయులు మాత్రం కాదు, భారతీయులు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, తర్వాత యూరప్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, అమెరికా వాళ్ళు అందరూ. మనుషులు కాదు, పక్షులు, కీటకాలు కూడా సర్వేపి సుఖినః సంతు అన్నాడు. అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః. నాకు ఎట్లాంటి లోకం కావాలి అంటే ఎవ్వడూ వ్యాధితో బాధపడరాదు. సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు. అందరూ ఎప్పుడు శుభాలే చూస్తుంటారు. నా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఏ ఒక్కడూ దుఃఖభాజనుడు కారాదు. ఇది వేదం కోరుతుంది. కాబట్టి ఇందులో మతాలు, కులాలు, తత్వాలు వీటికి సంబంధం లేదు. అది చాలా గొప్ప విషయమే. భారత సంస్కృతిలో చాలా గొప్ప విషయం ఏమిటంటే ఇది మానవుని మీద, మానవత మీద ఆధారపడి. దాశరథి రంగాచార్య గారి జీవితం ఒక జీవనది ప్రవాహం లాంటిది. అడుగడుగున ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు, ఎన్నో గండాలు, ఎన్నెన్నో సుడిగుండాలు. ఈ జీవనది ప్రవాహంలో ఎన్నో సిద్ధాంతాలు, ఉద్యమాలు ఉపనదుల్లా కలిశాయి. జీవితాన్ని విస్తృతం చేశాయి, ప్రవాహ వేగాన్ని పెంచాయి. ఆనాటి రజాకారులు, నిరంకుశ నిజాం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, ప్రభుత్వ దమనకాండలు కొండల్లా అడ్డుపడ్డప్పుడు వారి జీవన ప్రవాహం ఉరబడి పెరిగి పరవళ్లు తొక్కింది. జలపాతంలా ఉప్పొంగింది, విజృంభించింది. అనుభవాలనే సారవంతమైన క్షేత్రాల గుండా ప్రయాణించి, ప్రవహించి చివరకు నదీనాం సాగరో గతిః అన్నట్లు ఆధ్యాత్మిక సాగర సంగమం చేసింది. నేను నా కోసం చేసుకున్నది చాలా తక్కువ, కుటుంబం గడవటం కోసం తప్ప. అయితే నేను చేసినంత అక్షర ప్రయోగం బహుశా ఎవరూ చేసి ఉండరు. 1700 ప్రింటెడ్ పేజెస్, 63 పుస్తకాలు నాకు ఇప్పటి వరకు ప్రచురించబడినాయి. అయితే ఇవన్నీ నేనే చేయగలిగానా అంటే అది నాకు నమ్మకం లేదు. నాకంత శక్తి ఉన్నదనే విశ్వాసం నాకు లేదు. పరమాత్మ, భగవానుడు, పరబ్రహ్మ, స్వామి నాతో చేయించాడనే పూర్తి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే 4 వేదాలు చదివినవాడు లేడు. 4 వేదాలు చదివి వాటిని తెలుగులో సామాన్యుడికి అర్థమయ్యేట్టు రాయాలనే ఉద్దేశం భగవానుడు నాకు మాత్రమే కలిగించాడు, ఇంకెవనీ కలిగించలేదు.
అయితే వేదం మంత్రం, వేదంలో ఉన్న అదే ఛందస్సు అయినా మంత్రం అంటారు, ఉపనిషత్తులు శ్లోకం అంటారు, మిగతా అదే ఛందస్సు. ఆ మంత్రం అపౌరుషేయం, మానవుడు రాసింది కాదు. అది మనకు ప్రత్యక్షమైతే కానీ నేను అనువాదం చేయలే. ఈ విధంగా 10,000 మంత్రాలు సుమారు అవి నా ముందు ప్రత్యక్షమైనవి. ఎట్లా అంటే నేను కూర్చునేవాడిని, టేబుల్ మీద కూర్చుంటే ఇది మహారణ్యంగా కనిపించేది. సింహాలు, పెద్ద పుళ్ళు, మొసళ్ళు ఏయో మనల్ని మింగేస్తాయా, మనం దీన్ని ఏమి రాయగలము? ఒక నిమిషం కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానిస్తాను, తర్వాత మళ్ళీ చూస్తే అదే ఉద్యానం అవుతుంది. నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, విన్నారా? ఆ విధంగా స్వామి నేను నా కలం వెంట ఒక వెలుగుపాయ నడుస్తుంది. నేను అది చూసినప్పుడు అయ్యో ఎంత అందం అనిపిస్తుందంటే ఇది నేనే రాశానా అనిపిస్తుంది. కాబట్టి నేనేమన్నానంటే స్వామి వేలు పట్టుకొని నడుస్తున్నాను, కాకుంటే నడక నాకే మెరక. స్వామి కరుణ కురిపిస్తాడు, స్వామి కరుణ కురిపిస్తాడు, సామాన్యుణ్ణి అసామాన్యుణ్ణి చేస్తాడు. ప్రతి క్షణం తనను తాను తీర్చిదిద్దుకుంటూ తన అడుగులు సరిచేసుకుంటూ నమ్మిన సిద్ధాంతాలకు ఆశయాల ఆచరణకు కట్టుబడి జీవితం ప్రతి దశలోనూ ఆత్మవిశ్వాసంతో దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు సాగిన పరిపూర్ణ వ్యక్తి, అక్షర శక్తి శ్రీ దాశరథి రంగాచార్య. సనాతన ధర్మం అనే విషయం మొదలు తెలిస్తే అది అణు తర్వాత పరమాణుయుగమైనా కానీ అది నిలుస్తుంది. సనాతన ధర్మం అనేది వ్యక్తికి మనసుకు సంబంధించింది. ఈ అణుయుగం ఏదైతున్నదో అది దేహానికి సంబంధించింది, అది అర్థపరమైంది. సనాతన ధర్మం మనోధర్మం అయింది. కాబట్టి ఈ అణుయుగంలో కూడా ధర్మం, సత్యం, న్యాయం మీదనే లోకం నడుస్తుంది. ఈ సత్యం అనే పదం ఏదైతున్నదో మన మాటో కూడా సత్యమే వజయతే నా అసత్యం. అదేమిటి? దాంట్లోని ఉపనిషత్తులో పదం అది. ఇప్పుడు న్యాయం, సత్యం, ధర్మం ఈ మూడు ఏనాటికైనా ఉంటాయి. ఎన్ని యుగాలు వచ్చినా, అణుయుగం వచ్చినా, తాతయుగం వచ్చినా, పరమాణు యుగం వచ్చినా, హైడ్రోజన్ యుగం వచ్చినా కానీ ఇది మానవుని ప్రవర్తన గురించి చెప్పేది. మానవుని ప్రవర్తన మారదు ఎప్పుడు. మానవుడు రాముని కాలంలో ఎట్లా దుఃఖించాడో ఇప్పుడు అట్లనే దుఃఖిస్తాడు. అక్కడ ఎంత సంతోషించాడో ఇప్పుడు అంతే సంతోషిస్తాడు. కాబట్టి మానవ మనస్తత్వంలో మార్పు లేదు. కొడితే ఏడుస్తాడు, ఏదన్నా ఇస్తే నవ్వుతాడు. మానవ మనస్తత్వంలో ఏనాటికి మార్పు రాలేదు. ఈ వచ్చిన మార్పల్లా అర్థపరమైన మార్పులు, అంటే శరీరపరమైనవి. బట్టలు వేరే వేసుకుంటాం, మనం కారులో పోతాం, లేకుంటే విమానంలో పోతాం. నువ్వెక్కడ పోయినా కానీ ధర్మం ఒక్కటే. ఈ ధర్మాన్ని కోసమే మనం భారతం, మహాభారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ చెప్పినారు. ఇప్పుడు భారతదేశంలో ఒక మంచి యుగం వస్తున్నదని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే యువతరం మీరు చెప్పిన సనాతన ధర్మం ఏమిటో తెలుసుకోవడానికి ఆతురత పడుతున్నారు. అయితే జరుగుతున్న లోపం ఏమిటంటే వారికి మనం సరైన సామాగ్రి అందించలేకపోతున్నాం. ఈ మహాపండితులు అనేవాళ్ళు
వాళ్ళకు ఏమీ అర్థం కాని పదంలో చెప్తున్నారు. ఆయన జీవితం కష్టాల కూడలి, కన్నీటి కడలి. ఆయన జీవితం ఓ క్షీరసాగర మథనం. వెలువడిన హాలాహలాన్ని తన గళంలో దిగమ్రింగి అంతిమంగా జనించే సాహిత్యామృతాన్ని మాత్రం తను నిరంతరం దేవుళ్ళుగా భావించే తన ప్రజలకే అందించారు. న జ్యేష్ఠాసో న కనిష్ఠాసో అంటుంది వేదం. ఎవడు పెద్దవాడు కాడు, ఎవడు చిన్నవాడు కాదు, అందరూ సమానులే. కాబట్టి హెచ్చుతచ్చులు అనేవి భారత సమాజంలో లేవు. ఈ కులాలకు సంబంధించినంత వరకు అవి వృత్తి కులాలు అంతే తప్ప ఒక తక్కువ ఒకటి ఎక్కువ అనేది ఏం లేదు. అయితే ఒకటేమిటంటే మరీ చర్మానికి సంబంధించి పనిచేసే వాళ్ళను కాస్త దూరంగా ఉంచిన మాట నిజం. అయితే వాళ్లకు జ్ఞానంలో ఏమాత్రం తక్కువ కాదు. విశ్వామిత్రునికి ఉపదేశించాడు ఒకడు చండాలుడు. అంత జ్ఞానం ఉన్నది వాళ్ళకు. జ్ఞానానికి భారతదేశం ఎవ్వరికీ హెచ్చుతచ్చులు చూపించలేదు. పోతే ఇప్పటి విషయం ఏమిటంటే ఈ కులాలు రాజకీయాలు అయిపోయిన తర్వాత ఈ వచ్చే ప్రమాదాలన్నీ వస్తున్నాయి. రంగాచార్య గారి ఇంటి పేరు దాశరథి. ఈ ఇంటి పేరు వెనుక ఒక ఆసక్తికరమైన ఇతిహాసం ఉంది. విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజాచార్యుల వారు కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించారు. వారు తిరిగి వెళ్ళిపోతూ వారి ప్రధాన శిష్యుడైన దాశరథిని ఇక్కడ వైష్ణవ ప్రచారానికి విడిచి వెళ్ళారు. రామానుజాచార్యుల వారి తదనంతరం ఈ దాశరథి ఆచార్య పీఠం అధిష్ఠించారు. వారి వంశీయులే రంగాచార్య. ఆ విధంగా ఒక ఆచార్యుల వారి పేరు మీద ఇంటి పేరు రూపొందడం జరిగింది. ఈ వంశం వారందరూ అఖండ పాండిత్యంతో ఆచార్యత్వం నిర్వహించిన వారే. అయితే విశేషమేమిటంటే రంగాచార్య గారు స్వచ్ఛందంగా ఆచార్యత్వాన్ని వదులుకొని ఆధునిక, అభ్యుదయ, ప్రగతి పదాలను ఎన్నుకున్నారు. ఆ మార్గంలోనే పురోగమించారు. రామానుజుని ప్రధాన శిష్యుడు దాశరథి. ఆ వంశం వాళ్ళం మేము. మా ఆచారం, సదాచారం చాలా పురాతనమైంది. మా ఇంట్లో మడిగట్టుకుంటే తెలుగు మాట్లాడరాదు, సంస్కృతం మాట్లాడాలి లేదా ద్రావిడం మాట్లాడాలి. తెలుగు మాట వస్తే మా నాయన కొట్టేవాడు. అట్లాంటి కుటుంబం మాది. బయటి వాడెవరన్నా వస్తే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రావడానికి లేదు. ఎంతమంది ఏ వాళ్ళు రావాలో వాళ్ళు తెలుసుకొనే వచ్చేవాళ్ళు. దాశరథి రంగాచార్య గారు సిద్ధాంత నేపథ్యం, తాత్విక భూమిక ఉన్న మహారచయిత. వారెన్నడూ ఊహాజనితమైన రచనలు చేయలేదు. జీవితం అనే నిప్పుల కొలిమిలో ఎగసిన రవ్వలు, రగిలిన జ్వాలలే వారి రచనలు. వారిలోని ఆవేదన, ఆవేశం, స్పందన వారితో రచనలు చేయించాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే వారు కలం పట్టారు. మహాకావ్యాలు, మహాకార్యాలు క్లిష్ట పరిస్థితుల్లోనే ఉద్భవిస్తాయని వారి నమ్మకం. వారి తొలి రచన చిల్లర దేవుళ్ళు. తెలంగాణ మాండలిక శైలి సంభాషణలతో వెలువడిన తొలి తెలుగు నవల కూడా ఇదే. 1970-71లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఈ నవలకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సైతం అనువాదాలు వెలువడ్డాయి. ఈ నవల చలనచిత్రంగా రూపొంది ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువయింది. నేను చిల్లరదేవుడు రాసిన రోజుల్లో నన్ను చిల్లరదేవుడు రంగాచార్యులు అనేవాళ్ళు. ఎందుకంటే అది ఒక కొత్త బాట ఏర్పాటు చేశాను. నవలా రచనలో ఒక కొత్త బాట ఏర్పాటు చేశాను. అదేమిటంటే మాండలికంలోనేమో సంభాషణలు, మిగతాయి సామాన్యమైన భాషలు జరిగేవి. కాబట్టి అది అనేక మందిని కదిలించింది చెప్పలేని విధిగా. దానికి రేడియో వాళ్ళు డ్రామా చేశారు, సినిమా తీశారు, దాన్ని అనేక భాషల్లో అనువాదం అయింది. తర్వాత అనేక యూనివర్సిటీల్లో ఇప్పటికీ టెక్స్ట్ బుక్గా ఉన్నది.
దీనంతటికి కారణం ఏమిటంటే అందులో జీవితం ఉన్నది. ఆనాటి జీవితం ఏదైతే ఉన్నదో అద్దం పెట్టినట్టు కనిపిస్తున్నది. అందుకోసం కాలానికి ఎదిరించి, ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయింది, కాలాన్ని ఎదిరించి బతుకుతున్న రచనల్లో చిల్లర దేవుళ్ళు ఒకటి. ఆ చిల్లర దేవుళ్ళలో నేను మీకు చెప్పినాను, ఎవరో అడుగుతారు చిల్లర దేవుళ్ళకి మీకు ఇష్టం లేదు, అందులో పాత్రలో ఏది ఇష్టం అంటే వనజ ఇష్టం అంటాను. వనజ ఎవరు? ఆడబాప, చిన్న పిల్ల, ముద్దుగా ఉంటుంది, నాకు ఇప్పటికీ ముద్దుగా ఉంటుంది అనిపిస్తుంది. ఆ పాత్ర నాకు చెప్పకుండా ఎదిగిపోయింది. అది రచయితకు గొప్ప అనుభూతి. పాత్రలు మనకు చెప్పకుండానే ఎదుగుతాయి. మన పిల్లలు మనకు చెప్పకుండానే ఎదిగినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో అట్లా. ఇది నేను అన్నది ఏమిటంటే సారంగపాణితో, వనజ నువ్వు ఎంత ఎదిగిపోయావమ్మా అంటాడు. కాబట్టి అది ఒక ప్రత్యేకమైన నవల. దాని పేరు ప్రఖ్యాతులు చాలా రావడానికి కారణం ఏమంటే దాని మొదటి రచనకే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దానికి మొదటి రచనకే విపరీతమైన పేరు వచ్చింది నాకు. కాబట్టి రంగాచార్య చిల్లరదేవుళ్ళనే గుర్తొస్తుంది. అయితే నాకు నచ్చిన వాళ్ళ గురించి మీరు అడిగారు. నాకు నచ్చిన కాల్పనిక రచనల్లో మోదుగు పూలు. మోదుగు పూలు ఎందుకు ఇష్టము అంటే, మోదుగు పూలు నేనే హీరోని అందులో. నేను ఆత్మకథ రాస్తాను అనుకోలేదు అప్పుడు. అందుకోసం మోదుగు పూలనే ఆత్మకథగా మలిచాను. అది నా కథే. అందులో ఉన్న వాళ్ళందరూ మొన్నటిదాకా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఇప్పుడు పోయినారు, నేను ఒక్కనే మిగిలాను. కాబట్టి వాళ్లకు నాకు ఇగో నేనే రఘును, నేనే నాగేశ్వరం అని చెప్పుకునేవాళ్ళు అక్కడ. ఆ విధంగా అది నాకు చాలా ప్రియమైన నవల మోదుగు పూలు. ఈ పరంపరలో భాగంగా తెలంగాణ విమోచన పోరాటాలపై ఆయన ఎన్నో నవలలు రాశారు. జనపదం, మోదుగు పూలు, మాయ జలతారు ఈ కోవలోనివే. అగ్ర నిమ్న కులాల మధ్య మైత్రీ బంధాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆయన శరతల్పం రచించారు. జనరంగం శతకంతో కవిత్వంపై దృష్టి సారించారు. పలు ఉర్దూ గ్రంథాలను అనువదించారు. ఆధ్యాత్మిక, ఆర్ష, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆయన పాత్ర, దీక్షా దక్షతల గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. 1947 ఆగస్టు నాడు బ్రిటిష్ దేశంలో స్వాతంత్ర్యం వస్తే ఇక్కడ నిజాం నవాబు తన జెండా ఎగరేసి ఆజాద్ హిందుస్థాన్, ఇది మాది ఒక స్వాతంత్ర భారతదేశం అని ప్రకటించాడు. మేము దాన్ని సెలబ్రేట్ చేయడానికి వీలు లేదా మా నైజాం రాజ్యం. ఎక్కడో చీకటి మూలలో కూర్చొని 10 మంది మిఠాయి పంచుకొని స్వతంత్ర భారత్కి జయ అన్నాం. ఇది నిజాం విషయం, అది భారతదేశం, బ్రిటిష్ భారతదేశం విషయం. విన్నారా? 48 సెప్టెంబర్ 17వ తేదీన మా నిజాం రాజ్యానికి నిజంగా స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే పోలీస్ యాక్షన్ జరిగింది, నైజాం నవాబు లొంగిపోయినాడు. అప్పుడు ఈ నిజాం రాజ్యం శాంతం, తెలంగాణ మరాఠ్వాడ ఇవన్నీ అనంతమైన ఆనందంలో పొంగిపోయినాయి. నిజాం నవాబు కూలిపోయినాడు. చెప్పా కదా నేను, బండెన్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లన్నవు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినోడా ఏమండన్నవు కొడుకో నైజాము సర్కరోడా. ఇటుపక్క సురప్పేట, అటుపక్క నల్లగొండ, నడుమ గోలుకొండ కెల్ల కింద నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కరోడా అని సాధారణలు పాడింది. అది ఈ రాసినవాడు చాలా సామాన్యుడు. ఇప్పుడు నైజాం పోరాటానికి బ్రిటిష్ పోరాటానికి, నైజాం పోరాటంలో అట్టడు ప్రజలు కూడా పాల్గొన్నారు. బ్రిటిష్ పోరాటంలో మధ్యతరగతి వరకు 1963లో ఆయన
రామాయణాన్ని తనదైన శైలిలో రచించి కవి సామ్రాట్ విశ్వనాథ వారి అభినందనలు అందుకున్నారు. 1979లో సీతాచరితం వెలువరించారు. 1994లో రామాయణ ద ఎవర్ ఫ్రెష్ హ్యూమన్ పోయం అనే పేరుతో రామాయణాన్ని ఆంగ్లంలో రచించారు. అంతేకాదు, మహాభారతం, భాగవతం సైతం ఆంధ్రీకరించి ఇతిహాసాలన్నింటినీ అనువదించిన ఏకైక రచయితగా చరిత్ర సృష్టించారు. నాకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది. ఎవ్వనికి అందని ఆనందం నాకు అందింది వేద రచనలో. నేను వేదం రాసే రోజుల్లో ఆ ఆనందానికి అవధులు లేవు. ఒక్క అనువాదం చేసి చదివితే అది నాకే అందం ఆనందం అనిపించేది. నేను ఏమన్నానంటే, ఏమీ తెలియని ఒక యువకుడిని భారతదేశానికి ప్రధానిగా చేస్తే వానికి ఎంత సంతోషం ఉంటుందో అంతకంటే ఎక్కువ సంతోషం నాకు వేద రచన వల్ల జరిగింది, వేద అనుసృజన వల్ల జరిగింది. బస్కే దుష్వార్ హై నరక ఇన్సాన్ హోనా అన్నాడు గాలిబ్. మనమందరం నరులమే, మానవులం కాం. మానవుడు అంటే మనసున్నవాడు. ఆ మనసున్నవాడు కావటం చాలా కష్టమైన పని. మానవుని జీవితానికి అర్థమేమిటి అంటే, అర్థమే అంటే డబ్బు. ఈ లోకం డబ్బు మీద నడుస్తున్నది. అయితే మన జన్మ ఏదైతే ఉన్నదో ఈ జన్మలో అర్థం అవుతుంది. ఈ జన్మలో సగం డబ్బు సంపాదించటం, పదవి సంపాదించటం ఏదో ఒకటి అవుతుంది, కానీ సంపూర్ణం కాదు. ఈ మిగతా సగం ఏమిటి అంటే మనసు చెప్పిన పని చేయటం, మంచి పనులు చేయటం, ఇతరులకు హాని కలిగించకపోవటం. దీన్ని ఏమంటా అంటే జీవితానికి అర్థం అంటారు. ఈ మీరు పరమార్థం అడిగారు, అది ఒక్క మాటలో చెప్పేది కాదు. దానికి అనేక గ్రంథాలు, పురాణాలు అవన్నీ ఉన్నాయి. అయితే సూక్ష్మంలో ఏమిటంటే, మనకు జన్మలున్నాయి. మనకు అంటే హిందువులకు మాత్రం కాదు, హిందువులు జన్మలున్నాయనే విషయం తెలుసుకున్నారు, మిగతా వాళ్లకు తెలియదు. అంతే తప్ప ఒక హిందువులకు ఉండి ముస్లింలకు లేకుండట్టుంటాయి. ఈ జన్మలను సాధించటానికి ప్రయత్నించేది పరమార్థం. ఒక జన్మలో పుణ్యం చేసుకున్నవాడు మరో జన్మలో శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోపి జాయతే అన్నాడు కృష్ణ పరమాత్మ. యోగం చెడిపోయిన వాడు ఏమవుతాడు అని అడుగుతాడు అర్జునుడు. మరుజన్మలో శుచీనాం శ్రీమతాం గేహే, శుచివంతుడు శ్రీమంతుడైన వాడి ఇంట్లో పుడతాడు. శ్రీమంతుడు అంటే డబ్బున్నవాడు కాదు, శుచి అనే శ్రీమంతుడు. కాబట్టి ఈ పరమార్థం ఏమిటంటే, మన జన్మాల గురించి తెలుసుకోవటం. ఈ జన్మ తర్వాత మనకు ఒక జన్మ ఉన్నది. ఇక్కడ చేసిన పుణ్యము పాపం అక్కడ భరించవలసినది. కాబట్టి ఈ జన్మలో ధర్మం, న్యాయం, సత్యం ప్రకారమే నడుస్తే నాకు వచ్చే జన్మ మంచిగా వస్తుంది. ఇంకా పరమార్థం ఏమిటంటే, ఈ జన్మరాహిత్యం, ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విముక్తి పొందడం చాలా పెద్ద పదం. భగవంతునిలో లీనమైపోవటం, మళ్ళీ జన్మ లేకుండా చేయటం.
వీరి సనాతన సాహిత్య క్షీరసాగర మథనం అంతటితో ఆగలేదు. సాక్షాత్తు వేదవ్యాసుడే ఆవహించినంత చైతన్యంతో ధారగా దీక్షగా 4 వేదాలను అనువదించి తెలుగు సారస్వత చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. ఉపనిషత్తులపైన ఆయన దృష్టి సారించారు. దాశరథి రంగాచార్య గారి రచనల్లో మకుటాయమానంగా నిలిచి లక్షలాది పాఠక హృదయాలను కదిలించిన విశిష్ట రచన జీవనయానం. ఇది రంగాచార్య గారి ఆత్మకథ, అంతరాత్మ వ్యధ. ఇది ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదు, ఒక వ్యవస్థ జీవిత చరిత్ర. 1 శతాబ్ది నిడివిలో జరిగిన అనేక రకాల ఉద్యమాల స్వరూప స్వభావాలు, వ్యక్తులు, వ్యక్తిత్వాలు, సమస్యలు, సంఘర్షణలు, వీటన్నింటి సమాహారంగా అడుగడుగునా ఆర్ద్రత, ప్రతి అక్షరంలో ఆర్తిని నింపుకొని గంగా ప్రవాహంలా నిర్మలంగా నిరాఘాటంగా కొనసాగిన బృహత్తర మహత్తర ఆధునిక మహాకావ్యం జీవనయానం. నేను వేదం జీవననాథం రాశాను పుస్తకం. దానివల్ల ఎంతోమంది ప్రభావితులైనారు. ఎంతమందో నా దగ్గరికి వచ్చినారు. ఏమండి, ఇంత మంచి కాలమా మనది, ఇంత మంచి యుగమా, ఇంత మంచి సమయమా, ఇంత మంచి పరిణామాలా అని చెప్పడానికి వచ్చినారు. మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి సనాతన ధర్మం అనేది అతి సనాతనమైంది, పురాతనమైంది, స్వచ్ఛమైంది. అది జరగటం అనేది లేదు. సూర్యుడు మునిగినాడే సనాతన ధర్మం అంతవరకు ఉండేదే. అయితే ఈ సనాతన ధర్మం అనేది భారతదేశంలోనే కాదు, పేర్లు వేరైనా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, జ్యూయిషం అయినా, సిక్కిజం అయినా, ఏదైనా ధర్మం, న్యాయం, సత్యం మీదనే బతుకుతున్నది. కాబట్టి సనాతన ధర్మం ఏమిటి? న్యాయం, సత్యం, ధర్మం. రంగాచార్య గారికి స్త్రీలపై ఎనలేని గౌరవం. అమ్మ కలిపి పెట్టిన పచ్చడి ముద్దలనే అమృతంగా ఆనందంగా తిని సంతృప్తి చెందిన బాల్యం ఆయనది. తల్లి ఒడినే పరమపద సోపానంగా భావించిన మాతృదేవతోపాసకులు దాశరథి రంగాచార్య. ఆయన గ్రామీణ జీవితాన్ని మనసారా ప్రేమించారు. భారతీయ సంప్రదాయం మొదటి నుండి సామాజికమని, ఒక్క కుటుంబం మాత్రమే కాదు, ఊరు ఊరు ఉమ్మడిగా జీవించే రోజులు గతించాయని ఒకంత ఆవేదన చెందుతారు. ఇప్పటివి లయ తప్పిన జీవితాలంటారాయన. గతం త్యాగాల యుగమైతే వర్తమానం లాభాల యుగమని ఆయన విశ్లేషిస్తారు. మానవుణ్ణి ముంచేవి ఆశలే కాని వరదలు కావంటారు. కటిక చీకటి కలకాలం నిలవదు, చీకటి డొక్కను చీల్చుకొని కాంతిరేఖ అవతరిస్తుందని తలపోసే ఆశావాది దాశరథి. ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయతలే వీరి దృష్టిలో అష్టైశ్వర్యాలు. ప్రాణం లేని ఆస్తి కంటే ప్రాణం, హృదయం ఉన్న మనిషి ఉత్తమోత్తముడు అనేదే వీరి దృక్పథం. అందుకేనేమో లెక్కలేనన్ని అగ్రహారాలు, మడిమాన్యాలు వీరికి వారసత్వంగా వచ్చినా వేటిని నిలుపుకోలేదు, చేజారిపోతున్న వాటిపై దృష్టి సారించలేదు. ఇప్పుడు భారతదేశపు ఆర్థిక విధానంలో, ధార్మిక విధానంలో విడాకులు లేవు. ఒక్క భారత వివాహం తప్ప మిగతా అన్ని కాంట్రాక్ట్సే, కాంట్రాక్ట్ వివాహాలు. వీళ్ళు మరణించినా కానీ ఈ బంధం విడవదు అని చెప్పింది శాస్త్రం.
మగవాడు కానీ ఆడది కానీ అక్కడ వాని కోసం వెయిట్ చేస్తూనే ఉంటారట. అది నిజము అబద్ధం అనేది వదిలేయండి, కానీ అది ఏం చేసిందంటే వీళ్ళని ఇంటాక్ట్గా ఉంచే ప్రయత్నం చేసింది. దంపతులు, యువకులు ఏదైతే ఉన్నదో, భర్త భార్య అంటే ఏమిటి అర్థమవుతున్నది వాళ్ళకు. ఈ విడిపోవటం వల్ల జరిగే నష్టాలు, కష్టాలు అర్థమవుతున్నాయి. అసలు ఇంకొకటి ఏమిటంటే, యువకులైన భార్యాభర్తలకు ఇచ్చే సలహా ఒకే ఒకటి, సర్దుకోపోవాలి. ఎవరైనా, ఇద్దరిలో ఎవరైనా కానీ మనస్తత్వాలు అయితే ఒక తీరుగా ఉండవు కదా. కాబట్టి వాటిని మరీ ఉన్నదాన్ని మరీ పెంచిదాన్ని చేయకుండా, దారుణం చేయకుండా. ఇప్పుడు మేము, మా పెళ్ళి సంబంధం సుమారు 70 ఏళ్ళది. ఎవరో ఆమెను చూసి నేను చేసుకోలేదు, నన్ను చూసి ఆమె చేసుకోలేదు. ఏమిటి ఈ బంధం ఎందుకున్నది? ఇది భారతీయ బంధం. దీన్ని ఏదో వెనకబడిన తరం అంటారు, స్త్రీ సంపాదించకూడదు అంటే ఇంగ్లీష్. కానీ ఇల్లు సంసారం నడిపించడం ఏ ఉద్యోగం కన్నా గొప్పది.